దేవుని వాక్యం సెలవిస్తుంది, జోసెఫ్ వాజ్ అ ప్రాస్పరస్ మ్యాన్ బికాస్ గాడ్ వాజ్ విత్ హిమ్. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధముగా ఉంది, ద లార్డ్ వాజ్ విత్ జోసెఫ్ అండ్ హీ వాజ్ అ ప్రాస్పరస్ మ్యాన్ అండ్ హీ వాజ్ ఇన్ ద హౌస్ ఆఫ్ హిస్ మాస్టర్ ద ఈజిప్షియన్. ఇప్పుడు యోసేపు ఎక్కడున్నాడు? ఇష్మాయేలీయుల యొద్ద నుండి కొనబడిన పోతీఫర్ యొక్క గృహములో ఉన్నాడు. ఎందుకున్నాడు? పోతీఫర్ అన్న ఆ వ్యక్తి ఐగుప్తు రాజ్యంలో ఒక అధికారి, గొప్ప స్థితివంతుడు, ధనవంతుడు, అన్ని ఉన్నవాడు. అతన్ని ఇంట్లో పనివానిగా ఉండుటకు ఆ అధికారి యోసేపును పెట్టుకోగా ఆ గృహమున యోసేపు ఉన్నాడు అన్నదే ఇక్కడ మనం చూడాలి. యోసేపు అక్కడ ఆ యొక్క అధికారికి సమానముగా ఉండుటకు తీసుకోబడలేదు, కానీ ఆ ఇంట్లో పనివానిగా ఉండుటకు తీసుకోవడం జరిగింది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, జోసెఫ్ వాజ్ అ ప్రాస్పరస్ మ్యాన్. దేవుడు యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు సంపన్నత కలిగి సంపన్నత యందు తన యజమానుడకు ఆ ఐగుప్తియుని ఇంట నుండెను. హల్లెలూయా. పోతీఫర్ ఇంట్లో యోసేపు ఒక బానిస, పని చేయుటకు ఉన్నవాడే, కానీ దేవుని వాక్యము అతను వర్ధిల్లుచు ఉన్నవాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోసేపు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు, ఐ యామ్ ప్రాస్పరస్ మ్యాన్ ఇన్ ద సైట్ ఆఫ్ మై గాడ్ బికాస్ ఆఫ్ హిస్ డ్రీమ్, బికాస్ ఐ రిసీవ్డ్ ద విజన్ ఫ్రమ్ ద లార్డ్, ఐ యామ్ అ ప్రాస్పరస్ మ్యాన్. ఎవరైతే దేవుని దర్శనాన్ని పొందుకున్నారో వారు మిగుల ప్రాస్పరస్ అయి ఉన్నారు, వారు ఖచ్చితముగా సంపన్నులై ఉన్నారు, వారు వర్ధిల్లిన వారై ఉన్నారు, వృద్ధి చెందుటకు సిద్ధపడిన వారై ఉన్నారు. యోసేపుకు ఏమీ లేదు, ఇంకా వస్త్రాలు కూడా తీసివేయబడి తనకున్నవన్నీ లాగివేయబడి ఏదేదో చేయాలన్న యొక్క దుష్ట ఆలోచనలతో తనకు వ్యతిరేకంగా ఉన్న వారందరూ చేయగా చివరకు ఆయన ఒక అధికారి ఇంట పని చేయుటకు దాసుడుగా, ఒక పనివాడుగా చేర్చబడి ఉన్నాడు. అప్పుడు కూడా యోసేపు కృంగిపోలేదు. తన అన్నలు తనకు వ్యతిరేకముగా రావాలి, తనకు వ్యతిరేకముగా భయంకరమైనవన్నీ చేస్తున్న అనేకమైనవి చూసినప్పుడు కూడా యోసేపు కృంగిపోలేదు. You also need to acknowledge when you receive a vision, it really separates many people from you. It makes many people to be drawn against you together. ఈ జీవితంలో మీరు గమనించవచ్చు, ఎప్పుడైతే మనం దర్శనం పొందుకుంటామో మనకు వ్యతిరేకముగా అనేక మంది తయారవడం జరుగుతుంది. దేవుని యొక్క కళను మనం పొందుకుంటామో, దేవుని దర్శనాన్ని మనం పొందుకుంటామో అనేక మందికి మనకు వ్యతిరేకముగా లేవడం జరుగుతుంది. ఇంకా సాడ్ థింగ్ ఏంటంటే, బాధాకరమైన విషయం ఏంటంటే, అది ముఖ్యముగా మనకు చాలా దగ్గరి వారుగా అనబడే వారి చేతనే సాతానుడు అనేకమైన ప్లాట్స్ను గీవడం జరుగుతుంది. మనకు దగ్గరగా ఉన్నవారే, మనకు సమీపముగా ఉన్నారు అనబడే వారే మనకు అత్యంత వ్యతిరేకస్తులుగా అయ్యే ప్రమాదము ఉంది. అయినా కూడా అన్నిటికన్నా మించినదే దేవుడిచ్చిన దర్శనం. హల్లెలూయా. దర్శనాన్ని మనం పట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే మనము మన జీవితంలో మన శక్తితో చేయలేని కార్యమును దర్శనము దేవుని మహిమార్థమై ఫుల్ఫిల్ చేస్తుంది. దేవుని ఉద్దేశాన్ని తప్పక నెరవేర్చేదే దర్శనము, ద విజన్ ఆఫ్ గాడ్. కాబట్టి అది మనం పొందుకోగలిగితే ఖచ్చితంగా మనము మన జీవితంలో ఫలభరితముగా ఉంటాము. ఇక్కడ దేవుడు యోసేపుతో ఏ మాట అయితే మాట్లాడుతున్నాడో, యోసేపు గురించి ఏ వాక్కునైతే దేవుడు విడుదల చేశాడో ఆ విధముగా దేవుడు మనకు తోడై ఉండగా మనము తప్పకుండా వర్ధిల్లు వారలుగా ఉంటాము. హల్లెలూయా. దేవుడు మనకు తోడై ఉండగా మనము తప్పక ప్రాస్పర్ అవుతాము మన జీవితంలో అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఇంకా చక్కగా జాగ్రత్తగా మనం గనక గమనిస్తే, యోసేపుకు నాది అని అనుకునేది ఏది లేదు. ఇక్కడ యోసేపుకు డబ్బు ఉందా, స్థితి ఉందా, ఆస్తులు ఉన్నాయా, అంతస్తులు ఉన్నాయా, తనకు మనుషులు ఉన్నారా, తనవారు అనబడేవారు ఎవరైనా ఉన్నారా? ఏమీ లేదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, హీ వాజ్ అ ప్రాస్పరస్ మ్యాన్. యోసేపు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఐ యామ్ అ ప్రాస్పరస్ మ్యాన్. ఇది ఎలా సాధ్యం
సాధ్యమో? దేవుని దృష్టిలో ప్రాస్పెరిటీ అంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ కాదు. దేవుని దృష్టిలో సంపన్నత అంటే, దేవుని దృష్టిలో వర్ధిల్లడం అంటే మనము చూసే వస్తు సామాగ్రి కాదు, ధనము ఐశ్వర్యము కాదు. అవన్నీ కూడా వస్తాయి, అవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. కానీ దేవుని దృష్టిలో రియల్ గా ప్రాస్పరిటీ అంటే దేవుడు మన తోడుగా ఉండడమే, దేవుడు మనతో ఉండడమే, దేవుడు మనలో ఉండడమే, దేవుడు మనలో నివాసము చేయడమే, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండడమే. సో యోసేపు ఏమీ లేకపోయినా నేను ప్రాస్పరస్ అని ఎందుకు అన్నాడు తెలుసా? దేవుడు నాకు తోడు అని అన్నాడు కాబట్టి, దేవుడు నాకు తోడు అని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి, తన అన్నలందరూ వ్యతిరేకమైన దేవుడు నాకు తోడు. వీరు నన్ను ఏం చేయాలనుకుంటున్నా, దేవుడున్నాడు, దేవుడే ఈ దర్శనాన్ని అనుగ్రహించాడు, దేవుడు ఈ కళను అనుగ్రహించాడు, ఆయన అన్ని చూచుకుంటాడు అని దేవుని యొక్క దర్శనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే తను పని చేయుటకు పనివాడుగా, దాసుడుగా తను ఎంచబడినా కూడా తన్ను తాను దీనునిగా చేసుకొని, హంబుల్ గా చేసుకొని, యోసేపు ఏమంటున్నాడు? దేవుడు నా తోడు, దేవుడు నాకు తోడు కాబట్టి నేను ఆయన దృష్టిలో వర్ధిల్లిన వాడనే, వర్ధిల్లుచూ ఉండిన వాడినే. నాకు ఏమీ లేకపోవచ్చు, నేను ఏమీ చేయకపోవచ్చు, ఇప్పటికిప్పుడు నేనేమీ సాధించకపోవచ్చు, కానీ దేవుడు నన్ను వర్ధిల్లిన వాడిగా చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా! దేవుడు నన్ను గొప్పగా చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా! మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, you need to see to yourself the way that God sees you. నిన్ను నీవు నీ దృష్టితో చూసుకోకూడదు, కానీ దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడో ఆ దృష్టితో నిన్ను నీవు చూసుకోవలను అన్నదే దర్శనముగా నీ జీవితంలో ఉన్నది. అదే దర్శనం. దర్శనం ఏం చేస్తుందో తెలుసా? నాకు ఇది రాదు, నేను ఇది చేయలేను, నా వల్ల కాదు, నాకు శక్తి లేదు, నాకు ఎడ్యుకేషన్ లేదు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఇలా అనుకోకుండా, ఎస్, I have a dream of the Lord. I have the dream of the Almighty God. I have the vision of the Almighty God. Now I see myself the way that God looks me. I consider myself the way that God sees me. అని దర్శనం మనం చూచేలాగా చేస్తుంది. హల్లెలూయా! ఇదే చేశాడు యోసేపు. ఏం చేశాడు యోసేపు? తన తల్లిదండ్రులు తన్ను ఎలా చూశారో దానిని యోసేపు అనుమతించలేదు. తన అన్నదమ్ములు ఎలా చూశారో అలా తన్ను తాను చూసుకోవాలి అనుకోలేదు. చంపేటప్పుడు ఎలా చూడాలనుకున్నారో అలా చూసుకోలేదు. పోతీఫరు ఇంట్లో చేరినప్పుడు కూడా దీనుడుగా ఉన్నాడు, కానీ అయ్యయ్యో నాకు డ్రెస్సు లేదే, ఉన్న ఒకే ఒక కోటు కూడా వాళ్ళు తీసుకెళ్లరే అనుకోకుండా, he saw his vision above everything. He considered his vision above everything. He saw himself the way that God sees. దేవుడు ఎలా ఆయన్ను చూశాడో, దేవుడు ఎలా ఆయన్ను చూస్తూ ఉన్నాడో ఆ విధముగానే యోసేపు కూడా తన్ను తాను చూసుకున్నాడు. కాబట్టే యోసేపు బిలీవ్ చేస్తున్నాడు, I am a prosperous man in the sight of my God. Might not be in the sight of this world, but in the presence of God, I am a prosperous man. I will be made manifested truly one day అనుకున్నాడు యోసేపు. దేవుని దర్శనం ఏమంటుంది? పనులన్నీ కూడా నీ పనుకు నమస్కారం చేస్తాయి. దేవుని దర్శనం ఏమంటుంది? సూర్య చంద్ర 11 నక్షత్రములు నీకు సాష్టాంగ పడతాయి. ఎస్, అది ఇంకా నెరవేర్చబడలేదు కదా. ఐ విల్ వెయిట్ ఫర్ ఇట్. అది ఎప్పుడు నెరవేర్చబడుతుందా అని నేను వెయిట్ చేస్తాను అని యోసేపు దానినే ఎదురు చూడడం జరిగింది.